హాయ్ అందరికీ నమస్కారం. మీ పిల్లలు సిబిఎస్ఈ 9th కానీ 10th క్లాస్లో కానీ ఉంటే ఈ డిస్కషన్ మీకోసం. ఈ 4-5 నిమిషాల సమాచారం చాలా మార్పుని తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రత్యేకించి సైన్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి కావలసినటువంటి ఇన్పుట్స్ ఏమి, రైట్ డైరెక్షన్ ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. రెండోది ఏమిటంటే సిబిఎస్ఈ అనౌన్స్ చేసినటువంటి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్, 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు ఆ రూల్ ఏం చెబుతుంది అనేటువంటిది. ఈ 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ముందు నుంచి కూడా పిల్లలకి సరైనటువంటి ప్రాక్టీస్ అవసరం, కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ అవసరం. లేదు అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాము, 2 సార్లు చేసాము, 3 సార్లు చేసామంటే ఉపయోగం ఏమీ ఉండదు. మనం ఆల్రెడీ సైన్స్ మ్యాథ్ లీప్ అనేటువంటిది బ్యూటిఫుల్ పెడగాజీని మనం డిజైన్ చేయడం జరిగింది. ఇన్నోవేటివ్ పెడగాజీ, ఇది స్కిల్స్ ని పెంచేటువంటి. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా కొన్ని బ్యాచెస్ నడిచినాయి. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది పేరెంట్స్ కాల్స్ రిపీటెడ్ గా చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవనటువంటి వాళ్ళు, మా స్కూల్ బాగానే చూసుకుంటుంది కదా అనుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు 2-3 నెలలు గడిచిన తర్వాత మ్యాథ్స్ కి సంబంధించి, సైన్స్ కి సంబంధించి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏకరువు పెడుతూ ఉన్నారు. మరికొంతమంది ఈ బయట ఉన్నటువంటి కోచింగ్ క్లాసెస్ ఏదైతే ఉంటాయో, ఫౌండేషన్ క్లాసెస్ అని లేదా పెద్ద నేమ్ ఉన్నటువంటి కోచింగ్ క్లాసెస్ లో జాయిన్ చేశారు. ఎంత అంటే 50,000, 60,000 కట్టి. దురదృష్టకరం ఏమిటంటే 50,000, 60,000 కట్టినప్పటికీ కూడా ఈ పిల్లలు ఒక 15 రోజులు, 20 రోజులు క్లాసెస్ కి వెళ్ళి తర్వాత నుంచి చాలా ఇర్రెగ్యులర్ గా క్లాసెస్ కి వెళ్తున్నారు. సో దాని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకంటే ఇది సిబిఎస్ఈ అంటే వీళ్ళకి ఎలైన్ అయ్యలేదు. వాళ్ళు ఏదో ఫౌండేషన్ క్లాసెస్ అని హైయర్ క్లాసెస్ చెప్పడం, పిల్లల్ని తగ్గట్టుగా పిల్లల్ని ఆ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటువంటి విధంగా కాకుండా వాళ్ళు ఏదో సిలబస్ కంప్లీట్ చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి. ఇది వాస్తవం. ఇవన్నీ డబ్బులు సరే. మనం డిజైన్ చేసిన ప్రతి కోర్సు కూడా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో, క్లాస్ రూమ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అది స్కూల్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, లేదా రెప్యూటెడ్ కోచింగ్ సెంటర్ కావచ్చు, అది రాకుండా పిల్లల్ని ఇండిపెండెంట్ గా తయారు చేసేది. అర్థమైతే దీని యొక్క విలువ తెలుస్తుంది. ఇండిపెండెంట్ గా తయారు చేయడం అనేటువంటిది బిగ్ వెపన్ మనం పిల్లలకి. దాన్ని బేస్ చేసుకుని మనం డిజైన్ చేసినటువంటి సైన్స్ మ్యాథ్ లీప్ ప్రోగ్రామ్ 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, 2 ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, 3 ఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించి ఉన్నటువంటి అండర్స్టాండింగ్, అంటే దానికి సంబంధించి ఈ ఎగ్జామ్ కి సంబంధించి ఈ చాప్టర్ ని ఎలా డీల్ చేయాలి. సో అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది వాళ్ళకి. ఇది జరిగిన తర్వాత, అంటే ఈ మూడింటిలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ టీచర్ ద్వారా నేర్చుకున్న తర్వాత, ఫైనల్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ ప్రాక్టీస్, ఈ ప్రాక్టీస్ నుంచి ఎనాలిసిస్, వాళ్ళకు వాళ్ళు ఎనాలిసిస్ చేసి తెలుసుకొని కొన్ని వాళ్ళకు వాళ్ళు స్ట్రెంథెన్ చేసుకునేటువంటి 4 పిల్లర్స్. ఇది సిబిఎస్ఈలో 95% మార్క్స్ టార్గెట్ చేయటం మాత్రమే కాదు, రేపొద్దుట కాంపిటేటివ్ రెడీనెస్, అంటే వాళ్ళు ధైర్యంగా నేర్చుకుని దీన్ని సాల్వ్ చేయగలనేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీని ఇచ్చేటువంటి ఇన్నోవేటివ్ కోర్స్. ఇది 9th మరియు 10th కి మాత్రమే. 7th, 8th వీళ్ళంతా కాల్ చేస్తున్నారు. మనకున్న రిసోర్సెస్ ప్రకారం మనం అన్నిటినీ కేటర్ చేసేటువంటి పరిస్థితి లేదు. చాలా మంది రిక్వెస్ట్ మేరకు ఓన్లీ 9th and 10th మాత్రం ఈ ప్రోగ్రామ్, అది కూడా చాలా లిమిటెడ్ సీట్స్, ఓన్లీ 25 సీట్స్ మాత్రమే ఈ క్లాస్ లో. సో మీకెవరైతే దీని గురించి తెలుసో, అర్థమైందో, దీని వాల్యూ మీకు అర్థమైందో, అంతేకాకుండా మీ పిల్లలు ఫైనల్ ఎగ్జామ్ రాయాలంటే ఈ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ లాంటివి సాల్వ్ చేసేటువంటి అవకాశం రావాలి అంటే ముందు నుంచి వాళ్ళు శ్రద్ధతో, సిలబస్ కంప్లీషన్ కాదు, శ్రద్ధతో వాళ్ళు చేసేటువంటి విధంగా మార్చేటువంటి ప్రోగ్రామ్ అవసరం. ఇది మాత్రమే. సో దీనికి మీ హెల్ప్ కూడా అవసరం. సో వాళ్ళతో శ్రద్ధను తీసుకురావడానికి మా టీచర్స్ చేసేటువంటి ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అయినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలకి కావలసినటువంటి ఆ స్కిల్ సెట్ 100% గ్యారంటీ నాది. సో దాన్ని అర్థం చేసుకుని మీరు మీ బాధ్యత, ఈ బాధ్యత అంటే ఇందులో ఏమో పెద్ద సబ్జెక్టు ఇదేమి కాదు, జస్ట్ 2-3 సందర్భాలలో మీ యొక్క హెల్ప్ వాళ్ళకి అవసరం అంతే. మీ యొక్క ఎమోషనల్ సపోర్ట్, మీ యొక్క ప్రేమ వాళ్ళకి అవసరం అంతే. అందుకు మించి అది ఎలాగనేటువంటిది నేను సెపరేట్ సెషన్ తీసుకుని మీకు రెడీ చేస్తా. ఓకే. సో కాబట్టి ఈ సైన్స్ మ్యాథ్ లీప్ కి సంబంధించి ప్రత్యేకించి 9th and 10th పిల్లలకి బయట కట్టినట్టుగా 56,000 కట్టవలసినటువంటి అవసరం లేదు. చాలా రీజనబుల్ ఫీతో మీకు అనుకున్నటువంటి స్కిల్స్ 100కి 100% మీ పిల్లలకి అందేటువంటి విధంగా చేసే బాధ్యత నాది. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఆ శ్రద్ధ పాటించే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేయలేదు. సో ఇది సెప్టెంబర్ నెల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది, 5 నెలలు జనవరి వరకు కూడా. రైట్. వన్స్ అగైన్ సైన్స్ మ్యాథ్ లీప్ 9th and 10th కి కావాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.